అందరికీ నమస్కారం. ఈరోజు నేను మూడవ తరగతి 6వ పాఠం బాండింగ్ విత్ లీవ్స్ లెసన్ నేర్చుకుందాం. ఫస్ట్, హౌ మెనీ కీవర్డ్స్ ఆర్ దేర్ ఇన్ ద లెసన్? 9 keywords are there in the lesson. ఫస్ట్ కీవర్డ్ ఇస్ టిప్స్. టిప్స్ అంటే ఏంటి? టిప్స్ అంటే ఇట్లా కొన భాగం, ఇట్లా కొన. ఇప్పుడు దీనిది ఎట్లుంది? ఇప్పుడు దీనిది ఇట్లా ఇట్లా ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చే వరకు సన్నగా అయింది. దీని అయినా సరే దీనిది కొంచెం ఇక్కడ కొంచెం అట్నే సేమ్ ఉంది. ఒక్కొక్క దాని తీరు ఉంది. ఇది ఇక్కడ రాగానే ఇట్లా సన్నగా ఇట్లా, వీటిని టిప్స్ అంటారు. ఇక్కడ టిప్స్. నెక్స్ట్ 2 ఎడ్జెస్. ఎడ్జెస్ అంటే ఇక్కడ ఇట్లా ఈ ఆకుకి ఇలా ఉంది ఎడ్జ్. ఒక్కొక్క ఆకుకి ఒక్కొక్క తీరు ఉంటుంది. ఇట్లా దీనికేమో ఇట్లుంది. ఇప్పుడు కొన్నిటికి షేప్స్ కూడా వేరే ఉంటాయి. ఇప్పుడు దీనిదేమో ఇట్లా ఎడ్జ్ ఇట్లా రఫ్ ఇట్లుంది. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క తీరు ఉంటుంది. దీనిది ఇట్లుంది. దాని ఒక్కొక్క ఎడ్జెస్ అంటే కోణలు. ఎడ్జెస్ అంటే ఇట్లా అంచులు, ఇట్లా ఓన్లీ అంచులు. ఎడ్జెస్ అంటే అర్థమైందా? నెక్స్ట్ థర్డ్, రఫ్ సర్ఫేస్ అంటే ఇట్లా. ఇది ఎట్లుంది పట్టుకుని, సర్ఫేస్ అంటే ఇది సర్ఫేస్. దీని ఇట్లా తాకుతుంటే కొంచెం రఫ్ ఉన్నట్టు అనిపిస్తుంది. మొత్తం రఫ్ ఉంది. ఇది రఫ్ ఉంటుంది. జామాకు దీని కూడా కొంచెం రఫ్గా అనిపిస్తుంది. కొన్ని రఫ్ ఉంటాయి. నెక్స్ట్ స్మూత్ సర్ఫేస్ అంటే ఇది ఇట్లా ఇదైతే మంచిగా ఉంది, ఇట్లా సాఫ్ట్గా. కొన్ని లీవ్స్ ఏమో సాఫ్ట్గా. సర్ఫేస్ ఎట్లుంది? ఇది సాఫ్ట్ నున్నగా ఉంది. నెక్స్ట్ న్యూ లీవ్స్ అంటే ఇంకో కొత్త లీవ్స్. ఇప్పుడే టేక్ లీవ్, కొత్త న్యూ లీఫ్ అంటే కొత్తగా అప్పుడే వచ్చిన లీఫ్. న్యూ లీవ్స్ ఏ కలర్ ఉంటాయి? ఎల్లో కలర్. ఏ న్యూ లీఫ్ అయినా సరే ఎల్లో కలర్ రాగానే ఎల్లో కలర్ ఉంటుంది. గోల్డ్ కలర్ ఉంటుంది. కాంపోజిట్ పిట్ అంటే ఏంటిది? ఎండిపోయిన ఆకులని ఒక గుంట తవ్వి వాళ్ళ ఎండిపోయిన ఆకులన్నీ వేసి వాటిని కొన్ని రోజుల తర్వాతకి మళ్ళీ తీస్తే ఎరువుల్లాగా తయారవుతాయి. మన ఇంటికాడ కానీ మన చెట్ల కింద ఇట్లా ఫుల్ ఆకులు, ఎండిపోయిన ఆకులు రాలినాయి అనుకో, వాటిని కాలబెట్టొద్దు. ఒక పెద్దగా పొక్క తోడి అలా ఆ ఎండిపోయిన ఆకులన్నీ వేసి కొన్ని రోజుల తర్వాతకి మళ్ళీ వీటి మీద మట్టి వేసి కొన్ని రోజుల తర్వాతకి చూస్తే పొలాలు ఉన్న వాళ్ళకి ఎరువులు లెక్క తయారవుతాయి. ఆ ఎరువులతోని ఇట్లా మనకు పంటలు మంచిగా వస్తాయి. జామ చెట్టుకి వేస్తే జామ చెట్టు, ఏ చెట్టు అయినా అని మంచిగా కాయలు ఇస్తుంది, వడ్లు ఇస్తుంది, పంటనిస్తుంది అట్లా. నెక్స్ట్ ఫెర్టిలైజర్ అంటే ఏంటిది? ఫెర్టిలైజర్ అంటే ఇప్పుడు కలుతారు కదా, యూరియా, గ్రోమార్ అట్లా. నేచురల్ ఫెర్టిలైజర్ నేచురల్ అంటే ఏంటిది? కౌ డంగ్, బఫెల్లో డంగ్, ఇంకా పెండ, గొర్రెలు, మేకల బాత్రూమ్ అట్లాంటి అవన్నీ ఎరువులు. ఇప్పుడు జామ చెట్టుకి వేసాం అనుకో, జామ చెట్టు మంచిగా కాయలు ఇస్తుంది. పంటకేస్తే పంట మంచిగా వస్తుంది. ఇట్లా నేచురల్ ఫెర్టిలైజర్స్ మనం ఎక్కువగా వాడాలి, వాటిని ఎక్కువగా వాడకూడదు. మ్యాచూర్ లీవ్ అంటే ఏంటిది? మ్యాచూర్ లీవ్ అంటే దాని పని మొత్తం అయిపోయింది. ఓల్డ్ లీఫ్ అది మొత్తం ఆఖరికి వచ్చేసింది. మ్యాచూర్ లీఫ్ అంటే ఇప్పుడు దీనికి కొంచెం ఇట్లా వస్తుంది. ఇప్పుడు కొంచెం మ్యాచూర్ లీవ్ అంటే మొత్తం ఎండిపోయి రాలిపోతుంది. నువ్వు మ్యాచూర్ లీవ్స్ అయినాక చెట్టు లీవ్స్ మొత్తం నువ్వు నీళ్ళు పోయి ఎరువులై ఏమన్నా కానీ అస్సలు పెరగదు. అది ఊడిపోయే చెట్లు రాకులు మాత్రం రాలాల్సిందే. నెక్స్ట్ డెకరేషన్ ఏ లీవ్స్తో చేస్తారు? మ్యాంగో లీవ్స్, కోకోనట్ లీవ్స్, బనానా లీవ్స్, నీమ్ లీవ్స్. మాకు పెళ్ళయిందనుకో
దేవుని రథం కింద పెట్టారు అనుకో, రథానికి ఇట్లా బనానా లీవ్స్ కడతారు రథానికి. మళ్ళీ మనకు పెళ్ళి అయితే మామిడాకులు కడతారు చుట్టూ, మళ్ళీ యాపాకులు పెడతారు. పండుగ చేస్తే వేపాకులు ఇట్లా కడతారు. అన్ని ఇట్లా కొమ్మలు ఇట్లా పెట్టి ఇట్లా కడతారు. ఏమేమి మనం లీవ్స్తో కూడా డెకరేషన్ చేయొచ్చు ఇంటికి. పండగలు వచ్చినా ఏమొచ్చినా అని మామిడాకులు పెడతాము, కోకోనట్ లీవ్స్ పెడతాము. వినాయకుని చవితి వచ్చింది అనుకో, వినాయకునికి కొబ్బరి ఆకు పెడతాము. అదే కొబ్బరి ఆకులతో ఇట్లా కడతాము, మళ్ళీ డెకరేషన్ చేస్తాము. మళ్ళీ ఇవే బనానా లీవ్స్ పెడతాము. నెక్స్ట్ దీస్ ఆర్ ద 6 బాండింగ్ విత్ లీవ్స్. ఆకులతో అనుబంధం. మనకు ఆకులతో అనుబంధం ఉంటుందా? ఎస్. మనం ఫుడ్ ఇప్పుడు మనం లీవ్స్ తింటాం. పాలకూర, తోటకూర, స్పినాచ్, కొరియాండర్ ఇలాంటివి అన్నీ తింటాం. అవన్నీ ఎడికెళ్ళి వస్తాయి? అవన్నీ లీవ్సే కదా. మనం తింటానికి ఎలా అయినా లీవ్స్ కావాలి. లీవ్స్ కావాలంటే ఏం కావాలి? చెట్లను పెంచాలి. దీస్ ఆర్ ది 6th lesson, bonding with leaves. Keywords. Do you remember? Yes. Okay, very good.